హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ విద్యా ఉద్యోగ సమాచారం ఏంటి, ఆల్ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ అనేది తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 53 డిఏఓ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక. టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలన్. రాష్ట్రంలో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టులకు 53 మంది అభ్యర్థులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంపిక చేసింది. ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మల్టీ జోన్ల వారికి ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెబ్సైట్లో పొందుపరచామని వివరించారు. 53 డిఏఓ పోస్టుల భర్తీకి 2022 ఆగస్టు 4వ తేదీన టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,06,253 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన పూర్తయ్యాక 53 డిఏఓ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశామని వివరించారు. నెక్స్ట్, జేఎల్ అభ్యర్థులకు నేడు ధ్రువపత్రాల పరిశీలన. జేఎల్ రాష్ట్రంలో ఇంటర్ విద్యాశాఖ కమిషనరేట్ పరిధిలో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి హిందీ సబ్జెక్టుకి ఎంపికైన అభ్యర్థులకు 4వ విడత ధ్రువపత్రాల పరిశీలన శనివారం ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్లోని నాంపల్లి టీజీపీఎస్సీ కార్యాలయంలో జరగనుంది. ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వచ్చే నెల 1 అంటే రేపు డిసెంబర్ 1న కూడా ధ్రువపత్రాల పరిశీలన చేపడతామని తెలిపారు. శనివారం వెబ్ ఆప్షన్ల నమోదు లింక్ను ఇస్తామని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం www.tspsc.gov.in వెబ్సైట్ని సంప్రదించాలని సూచించారు. పాలిటెక్నిక్ లెక్చరర్ అభ్యర్థుల నేడు ధ్రువపత్రాల పరిశీలన. ఇందాక చెప్పాను కదా, అదే అండి, సేమ్. ఈ ఏడాది పాత పద్ధతిలోనే 10th పరీక్షలు. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్నల్ మార్కుల ఎత్తివేత, గ్రేడింగ్ విధానంలో మార్పు లేదు. విద్యాశాఖ సవరణ ఉత్తర్వులు జారీ. నిన్న మనకొచ్చేసి మార్చిలో తెలంగాణలో 10th క్లాస్ రాయబోయే విద్యార్థులకు 100 మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని నిన్న మనకు అయితే సర్క్యులర్ జారీ చేశారు. అయితే చాలామంది ఉపాధ్యాయులు, చిల్డ్రన్స్ అండ్ పేరెంట్స్ వచ్చేసి ఎగ్జామ్స్ 2-3 మంత్సే ఉన్నాయి, ఇప్పుడు ప్యాటర్న్ చేంజ్ చేస్తే ఈ విద్యార్థులకు కష్టమవుతుందని కోరడం జరిగింది. అందువల్ల ఈ ఒక్క ఏడాది మాత్రమే 80 మార్కుల క్వశ్చన్ పేపరు, 20 మార్క్స్ వచ్చేసి మీ స్కూల్స్ వాళ్ళు వేసేటట్టుగా, అంటే లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్ ఎలా రాసిరో అదే విధంగా ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. వచ్చే సంవత్సరం మాత్రం ప్రతి ఒక్క క్వశ్చన్ పేపరు 100 మార్క్స్కి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. గ్రేడింగ్ కూడా నెక్స్ట్ ఇయర్ తీసేయడం జరుగుతుంది. ఈ ఇయర్ లాస్ట్ 80 మార్క్స్కి క్వశ్చన్ పేపరు అండ్ గ్రేడింగ్ 10th క్లాస్ విద్యార్థులకు. పోస్ట్ ఆఫీసులో పాస్పోర్ట్ల జారీ రెట్టింపు. ఇకపై రోజుకు 1120 పాస్పోర్ట్ల జారీ. ప్రస్తుతం ఉన్న స్లాట్ల సంఖ్య రెట్టింపు. జాప్యం నివారించేందుకు కీలక నిర్ణయం. ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ కూడా వేగవంతం. ఇకపై పోస్ట్ ఆఫీస్లో కూడా మనం పాస్పోర్టు అప్లికేషను, ఆధార్ కార్డు ఇట్లాంటివి అనేది చూసుకోవచ్చు. ఈరోజు ఈ పేపర్ వచ్చేసి సాక్షి హైదరాబాద్లో రావడం జరిగింది. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి. ఏడాదికి 10thలో ఇంటర్నల్ మార్కులు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మారిన విధానం అమలు. సవరణ ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ. ఇందాకే చెప్పాను కదా, ఓన్లీ ఎగ్జామ్స్ 2 నెలలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు మార్పులు చేయటం ఏమిటని విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రభుత్వ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం కూడా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఉత్తర్వులను సవరించినట్లు అధికారుల్లో చర్చ జరుగుతుంది. డిఎస్సి పోస్టింగ్ అవకతవకలపై చర్యలకు రెడీ. ఆర్జేడీ ద్వారా నేడో రేపో ఉత్తర్వులు. సో డిఎస్సి మనకు 2024 డిఎస్సిలో ఈసారి వివిధ కేటగిరీలో 878 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. కౌన్సిలింగ్ ప్రక్రియ అనంతరం ఇప్పటి వరకు ఇందులో 680 మంది విధుల్లో చేరారు. మిగతా 108 పోస్టులు కోర్టు కేసులు, ఇతర కారణాలతో భర్తీ కాకుండా నిలిచిపోయాయి. డిఎస్సి కౌన్సిలింగ్లో వేకెన్సీని చూపడంలో నిర్లక్ష్యం బయటపడింది. కొంతమంది డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్ అంటే డిఈఓలు, డిప్యూటీ డిఈఓలు 0 టీచర్ కింద ఉన్న పాఠశాలను పక్కన పెట్టి తక్కువ మంది విద్యార్థులు ఉన్న చోటకు అదనంగా కొత్త పోస్టులను వేకెన్సీలో చూపించారు. ఉపాధ్యాయులు అవసరం ఉన్న పాఠశాలను వేకెన్సీ జాబితాలో పక్కన పెట్టి ఎక్కువ మంది పనిచేసిన చోటకే మళ్ళీ కొత్త వారిని కేటాయించిన పరిస్థితిపై పలు ఉపాధ్యాయులు సంఘాలు ఆక్షేపించడంతో పెద్ద ఎత్తున దుమారం నెలకొంది. దిద్దుబాటు చర్యలో భాగంగా కౌన్సిలింగ్ పూర్తయిన 2 వారాలకు ఒక డిప్యూటీ ఈఓ, 6 డిఐఓఎస్లను జిల్లా విద్యాశాఖాధికారి షోకాజ్ నోట్లు జారీ చేశారు. సో కొన్ని ఎర్రర్స్ అయితే జరిగినాయి. వాళ్ళనైతే ఆ అధికారులకైతే నోటీసులు జారీ చేయడం జరుగుతుంది. ఇవి మనకి ఈరోజు వచ్చిన పేపర్ ఆర్టికల్స్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.